ఇక ఏపీ కేబినెట్ లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పలు అంశాలకు మంత్రివర్గం ఆమోదముద్ర తెలిపింది. రాజధానిగా అమరావతి తీర్మానానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 30 అంశాలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆపరేషన్ సింధూర్ పై ప్రధానికి అభినందనలు తెలుపుతూ ఏపీ కేబినెట్ తీర్మానం చేసింది. పాక్ దాడిపై సింధూర్ అని పేరు పెట్టడంపై కేబినెట్ లో చర్చ జరిగింది. మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ పూర్తి సమాచారం అందిస్తారు. శ్రీనివాస్, ఈ భేటీ వివరాలేంటి? థ్యాంక్ యూ శ్రీదేవి. ఈరోజు ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు ఇతర మంత్రులందరూ కూడా హాజరయ్యారు. అయితే ఈరోజు జరిగిన సమావేశంలో మటుకు మంత్రివర్గ సమావేశంలో కీలకమైన అంశాలపైన చర్చించారు. ఆమోదం కూడా తెలిపి దాదాపు 3 గంటల పాటు కూడా ఈ ఏపీ కేబినెట్ భేటీ కొనసాగింది. దీంట్లో కూడా ప్రధానంగా చూసుకుంటే ఈరోజు ఏదైతే భారత సరిహద్దు ప్రాంతంలో పాక్తో జరుగుతున్న యుద్ధ వాతావరణం పైన కూడా ఈరోజు కేబినెట్ భేటీలో చర్చించారు. సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులతో కూడా సహచర మంత్రులతో కూడా యుద్ధ పరిణామాలపై కూడా చర్చించారు. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే కేంద్రం ఏదైతే ఆపరేషన్ సింధూర్ పేరుతో కూడా ఏదైతే అక్కడ పాకిస్తాన్ పైన యుద్ధానికి సన్నద్ధమవుతుందో దానిపైన కూడా చర్చించి ఏదైతే ఈ కార్యక్రమం పైన కూడా ఏపీ మంత్రివర్గం కూడా అభినందనలు తెలుపుతూ ప్రధాన మంత్రి టీంకు కూడా అభినందనలు తెలుపుతూ కూడా ఒక తీర్మాన్ని కూడా రూపొందించారు. ఆ తీర్మాన్ని కూడా ఏపీ కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. ఏదైతే ఆపరేషన్ సింధూర్ అనే పేరు ఉందో ఒక ఆ పేరు పెట్టడం పైన కూడా ఒక స్ఫూర్తిదాయకంగా ఉందని చెప్పేసి కూడా మంత్రిమండలి అభిప్రాయపడింది. దానికి అభినందనలు తెలుపుతూ కూడా వాళ్ళు అక్కడికి కేంద్రానికి కూడా ఒక తీర్మానం చేసి పంపించారు. అదనంగా దాని తర్వాత చూసుకుంటే ప్రధానంగా ఏదైతే అమరావతి రాజధానికి సంబంధించి కూడా రాష్ట్రానికి సంబంధించి కూడా ఇప్పుడు ఆ రాజధాని పేరు అనేది చెప్పేసి కూడా ఒక ఖచ్చితమైన పేరు లేకుండా పోయింది. ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వం చూస్తే 3 ప్రాంతాల్లో రాజధానులు అని చెప్పేసి కూడా 5 ఏళ్ళు గడుపుతూ వచ్చింది. దాని తర్వాత చూసుకుంటే ఇప్పుడు కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక ఈ ప్రాంత రైతులు కూడా ఖచ్చితంగా తమకు అమరావతి రాజధాని ఏదైతే ఉందో దాన్ని శాశ్వతంగా ఉంచేలా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకొని చెప్పేసి కూడా రైతులు కూడా ఇటీవల డిమాండ్ చేశారు. ఇందులో భాగంగానే ఏదైతే దీనికి సంబంధించి కూడా ఏదైతే అమరావతి రాజధాని పేరు అంటే విభజన చట్టం 10 ఏళ్ల పాటు ఏదైతే ఉమ్మడి రాజధాని ఉందో ఇప్పుడు సమయం గడిచిపోయిందంటే 10 ఏళ్ల పాటు సమయం పోయాక ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే మనకు మన రాష్ట్రానికి సంబంధించి కూడా అమరావతి రాజధాని అని చెప్పేసి ఒక చట్టంలో మార్పులు చేర్పులు చేసేలా కూడా చట్టబద్ధత ఇవ్వాలని చెప్పేసి కూడా ఏదైతే ప్రతిపాదన ఉందో ఆ ప్రతిపాదన పైన కూడా ఈరోజు కేబినెట్లో చర్చించారు. దానికి సంబంధించి కూడా ఒక తీర్మానం కూడా చేశారు. ఆ తీర్మానాన్ని కూడా తీర్మానం కాపీని కూడా కేంద్రానికి పంపించేలా కూడా ఈరోజు కేబినెట్ భేటీలో చర్చించి ఆమోదం తెలిపారు. అదే ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఈ అమరావతి పేరు వస్తే మటుకు శాశ్వతంగా అంటే భవిష్యత్తులో ఏ ప్రభుత్వాలు మారినా కూడా అమరావతి అనేది శాశ్వతంగా ఉండేలా కూడా చర్యలు తీసుకున్నా కూడా ప్రభుత్వం ముందుకెళ్తుంది. అయితే ఇంకా చూసుకుంటే దీనిపైన చూసుకుంటే దాదాపు ఈరోజు జరిగిన కేబినెట్ భేటీలో ఈ 2 అంశాలతో పాటు దాదాపు ప్రధానంగా అజెండా సంబంధించి కూడా 30 అంశాలపైన కూడా ఈరోజు కేబినెట్ భేటీలో చర్చించారు. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఈరోజు 30 అంశాలకు సంబంధించి కూడా ఈరోజు కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఈ జలహారతి కార్పొరేషన్ అంటే నీటిపారుదలకు సంబంధించి కూడా ఒక జలహారతి కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఈరోజు కేబినెట్ భేటీలో చర్చించారు. దాన్ని కూడా కేబినెట్ భేటీ ఆమోదం తెలిపింది. అలాగే 2025-26 సంవత్సరానికి సంబంధించి కూడా ఏదైతే చిన్న నీటి పారుదలకు అలాగే మధ్య నీటి పారుదలకు సంబంధించి కూడా దాదాపు 345 కోట్లకు సంబంధించి కూడా ఏదైతే ప్రతిపాదన ఆ ప్రతిపాదన కూడా ఆమోదం తెలుపుతూ కూడా ఈరోజు కేబినెట్ భేటీ ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించి కూడా స్వల్పకాలిక టెండర్లు ఇచ్చేందుకు కూడా అంటే 10 లక్షల లోపు టెండర్లు కూడా ఇచ్చేందుకు కూడా ఈరోజు కేబినెట్లో కూడా ఆమోదం తెలిపింది. దానికి సంబంధించి కూడా ఈరోజు చర్చించి ఆమోదం తెలిపారు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఈ చిన్న నీటి పారుదల కావచ్చు చెరువుల నుంచి వచ్చే ఏదైతే మట్టి తోడుతారో ఆ మట్టికి సంబంధించి కూడా రైతులు పొలాల్లో తమకు ఎరువులాగా ఉపయోగించుకునేందుకు కూడా ఆ మట్టిని తరలించేందుకు కూడా వాళ్ళకు ఉచితంగా తరలించిపోయే విధంగా కూడా ఈరోజు కేబినెట్లో చర్చించారు. దానికి వాళ్ళు రైతులు పొలాలకు ఉచితంగా తరలించుకోవచ్చు అని చెప్పి ఈరోజు కేబినెట్ ఆమోదం తెలిపింది. దాంతోపాటు చూసుకుంటే ప్రధానంగా ఏదైతే సంబంధించి కుప్పంలో అక్కడ ఒక ప్రాజెక్టు ఏర్పాటు చేసేందుకు దాదాపు అక్కడ ఏపీఐసిసికి సంబంధించి కూడా ఆ భూములు కూడా బదలాయిస్తూ కూడా కేబినెట్ భేటీలో చర్చించారు. దాని తర్వాత చూసుకుంటే ప్రధానంగా సిఆర్డీకి సంబంధించి కూడా అంశాలపైన సిఆర్డీ 47వ అథారిటీ సమావేశం ఇటీవల జరిగింది. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కొనసాగింది. అయితే ఈ సిఆర్డీ సమావేశంలో జరిగిన ఏదైతే అంశాలు ఉన్నాయో అంశాలు కూడా వాళ్ళ అంశాలపైన కూడా ఈరోజు సిఆర్డీకి సంబంధించి కూడా చర్చించి ఆ నిర్ణయాలు కూడా ఆమోదం తెలుపుతూ కూడా ఈరోజు కేబినెట్ ఆమోదం తెలిపింది. దాంతోపాటు చూసుకుంటే ప్రధానంగా అయితే మత్స్యకారులకు సంబంధించి కూడా వాళ్ళకు గతంలో చూసుకుంటే మత్స్యకారులు అంటే వేట నిషేధ సమయంలో వాళ్ళకు దాదాపు 10,000 మాత్రమే పరిహారంగా వృత్తిగా ఇచ్చేవాళ్ళు. అయితే ఈ పరిహారాన్ని కుటుంబ సర్కార్ వచ్చాక దాన్ని 10,000 నుంచి కూడా 20,000 చేస్తూ కూడా నిర్ణయం తీసుకుంది. ఆ 20,000 రూపాయలు ఇచ్చే విధంగా కూడా ఇప్పటికే ప్రభుత్వం దానికి అందిస్తుంది. దీనికి కూడా ఈరోజు కేబినెట్ భేటీలో చర్చించి దీనికి కూడా ఆమోదం తెలిపారు. అలాగే ఏదైతే రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని కూడా అభివృద్ధి చేసే దిశగా కూడా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ఏదైతే టూరిజంని అంటే పర్యాటకాన్ని ఒక పరిశ్రమగా అభివృద్ధి చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే కూటమి సర్కార్ భావిస్తుంది. ఇందులో భాగంగానే రాబోయే కాలంలో కూడా రాష్ట్రంలోని సముద్ర తీర ప్రాంతంలో బీచ్ ఫెస్టివల్ మెగా ఈవెంట్స్ చేసే తరహా కూడా మెగా ఈవెంట్స్ చేసేందుకు కూడా ఈరోజు కేబినెట్ భేటీ ఆమోదం తెలిపింది. దాదాపు మచిలీపట్నంలో కూడా ఈ బీచ్
బీచ్ ఫెస్టివల్ని కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తుంది. దానికి సంబంధించి కూడా దాదాపు 78 కోట్ల రూపాయలు కూడా ఈరోజు ఇస్తూ కూడా ఈరోజు క్యాబినెట్ ఆమోదం జరిపింది. అలాగే చూసుకుంటే పలు అంశాలకు సంబంధించి కూడా అలాగే కొన్ని చోట్ల అదానికి సంబంధించి కూడా ఏదైతే నెల్లూరు జిల్లాకు సంబంధించి కూడా దాదాపు అక్కడ పెన్నా నది ఒడ్డున కూడా దాదాపు భగత్ సింగ్ నగర్ కాలనీలో దాదాపు 14 మంది కూడా పేదలు నివసిస్తున్న వాళ్ళకి ఒక ఆస్తి హక్కు, ఇంటి హక్కు కల్పించారు కూడా ఈరోజు ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే వాళ్ళకందరూ కూడా గత 30 ఏళ్ళు కూడా అక్కడ ఉంటున్నారు. దాదాపు 36 ఎకరాలు కూడా పేదలు ఇల్లు కట్టుకుని ఉంటారు. వాళ్ళందరూ కూడా సొంత ఆస్తి హక్కు ఉండేలా కూడా ఈరోజు పట్టా ఇచ్చేందుకు కూడా ఈరోజు క్యాబినెట్లో ఒక నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటించుకుంటే రాష్ట్రంలో ఏదైతే పేదలు అంటే వాళ్ళకి అక్కడ నివసించే ఇల్లు నిర్మించుకున్నారో వాళ్ళకి అక్కడ ఎలాంటి ప్రభుత్వ భూముల్లో ఉంటారో పూర్వం భూములు కావచ్చు, నదీ తీర ప్రాంతాలు కావచ్చు, ఇచ్చిన చోట్ల కావచ్చు, ఎలాంటి అనుమతులకు ఇబ్బంది లేకుండా చోట మటుకు వాళ్ళు పేదలు ఇల్లు వేసుకుని ఉంటారు. వాళ్ళకందరూ కూడా అనుమతి ఇచ్చేలా కూడా ఎమ్మెల్యేలకు మంత్రులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా సీఎం ఈరోజు ఆదేశించారు. దానికి సంబంధించి కూడా ఇప్పటికే ఇందులో భాగంగానే ఇప్పటికే మంగళగిరిలో కూడా మంత్రి నారా లోకేష్ కూడా పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చారు. ఇందులో భాగంగానే నెల్లూరు సంబంధించి కూడా దాదాపు 14 మంది కూడా అంటే పురపాలక శాఖ మంత్రి నారాయణకి సంబంధించి కూడా ఆ నియోజకవర్గం దానికి అక్కడ 14 మంది కూడా పట్టాలు ఇస్తూ కూడా ఈరోజు క్యాబినెట్లో నిర్ణయించుకున్నారు. ఇది అజెండా పైన కూడా ఈరోజు క్యాబినెట్లో కీలకమైన అంశాలు చర్చించారు శ్రీదేవి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.